మహాగణాధిపతయ నమః. మాసానాం మార్గశీర్షోహం అని తన విభూతి దేనిలో అత్యధికంగా ఉంటుందో చెప్పే సందర్భంలో శ్రీకృష్ణుడు 12 నెలలలో తాను మార్గశీర్ష మాసాన్ని అని చెప్పాడు. మార్గశీర్షము దాన్నే మనం తెలుగులో మార్గశిరము అంటాం. మృగశీర్షము అని చెప్పబడే నక్షత్రం ఏదైతే ఉందో అది దాని దగ్గర చంద్రుడు పూర్ణిమ నాడు ఉండేటటువంటి నెలకి మార్గశీర్ష మాసము లేక మార్గశిర మాసము అనేటటువంటి పేరుంది. ఈ మార్గశిర మాసమే తాను తన యొక్క విభవంగా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే పేర్లోనే ఉంది. మార్గ శీర్షము, దారికి తలగా ఉండేది. తల అంటే ప్రధానమైనటువంటిది అని ఒక అర్థం, దారి చూపించేది అని. ఎవరైనా వెళ్ళేది ప్రవేశించేది కాళ్లతో అడుగుపెట్టినా ముందుగా ఎలా ప్రవేశిస్తాం? తలనే ప్రవేశపెడతాం. వంగి వెళ్ళాలన్నా తల పెడతాం, లేదా లోపలికి ప్రవేశించబోయే ముందు అడుగు పెట్టడానికి ముందు లోపల ఎవరున్నారా అని చూడడానికి తలనే పెడతాం. తల ప్రధానము, ముందు ప్రవేశించేది అని అర్థం. కనుక దారిలో ముందుగా వెళ్ళేటటువంటిది, దారి చూపేటటువంటిది, సంవత్సరానికంతా మార్గదర్శనం చేసేటటువంటిది ముందుండేది మార్గశీర్షము. ఇది ఎందుకు ఇంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది అంటే మానవులకి ఒక్క సంవత్సరం జరిగితే దేవతలకి ఒక్క రోజు జరుగుతుంది. రోజు మొత్తంలోనూ బ్రాహ్మీ ముహూర్తానికి ప్రాధాన్యం ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికన్నా దరిదాపుల్లో 2 గంటలు, కొద్దిగా నిమిషాలు తేడా ఉండొచ్చు, 2 గంటలు ముందుగా ఉండేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్తం రోజు మొత్తానికి ప్రధానమైందని, ఆ సమయంలో ఏది చేసినా అది చాలా పటిష్టంగా, సమర్థవంతంగా, ప్రభావవంతంగా ఉంటుంది అని చెప్పారు. అన్నింటికన్నా ప్రధానమైనది ఏమిటి అంటే మనకి భగవద్ధ్యానం గనక. అంటే మన మనసు సరైన దారిలో వెళ్ళాలన్నా, మనసు సరిగ్గా ఉండడం వల్ల శరీరం చక్కగా ఉండాలన్నా వీటంటికి ప్రధానమైంది దైవం గనక, దైవధ్యానం చేసేటటువంటి మనస్సుకు సంబంధించిన శరీరం కూడా బాగుంటుంది గనక ఆ సమయం దైవధ్యానంలో గడపమని, అది భగవంతుడికి సంబంధించినటువంటి కాలమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ సమయంలో చేసేటటువంటివన్నీ కూడా త్వరగా ఫలిస్తాయి. పూర్వకాలంలో పిల్లల చేత తెల్లవారుజామున లేచి చదివించేవారు. ఎందుకంటే బాగా గుర్తుంటుంది అనేది. మెదడు చాలా చురుకుగా పనిచేసేటటువంటి సమయం, చాలా త్వరగా విషయాన్ని గ్రహించగలిగినటువంటి కాలం. ఎందుకంటే అలసినటువంటి మెదడు రాత్రి విశ్రాంతి తీసుకున్నాక చాలా హాయిగా తాజాగా ఉంటుంది. అటువంటి కాలం మనకి బ్రాహ్మీ ముహూర్తం ఎట్లాంటిదో దేవతలకి మార్గశిర మాసం కొంత, అటు కార్తీక మాసంలో కొద్ది కాలం అటువంటిదిగా చెప్పబడుతూ ఉంటుంది. కార్తీక పూర్ణిమ నుండి మార్గశిర పూర్ణిమ వరకు ఉండేటటువంటి కాలాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవలసినటువంటి కాలంగా పెద్దలు మనకి నిర్దేశించి చెప్పి ఉన్నారు. అట్లాంటిది మార్గశిర మాసం ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ సమయం యోగ నిద్రాముద్రితుడైనటువంటి పరమాత్మ మేలుకుని వెలుపలకి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాలం. ఎందుకంటే వాళ్ళకి ఒక్క రోజేగా అయింది, మనకు సంవత్సరం అయితే అది దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం. అందరూ అనుగ్రహించటానికి సిద్ధంగా ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఉంటారు గనక ఈ సమయంలో చేసేటటువంటి సాధనలన్నీ చాలా త్వరగా ఫలిస్తాయి అంటారు. అంతేకాకుండా దేవతలకు ఒక సంవత్సరం పూర్తయి సూర్యోదయం అయ్యే కాలం ఎప్పుడు? మకర సంక్రమణం. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అని మనం దేన్నైతే చెప్తున్నామో అది మకర సంక్రమణం. ఆ మకర సంక్రమణానికి ముందుగా ఇది తెల్లవారుజాము గనక తాజాగా ఉండేటటువంటి కాలం. ఇంకొక విశేషమైనటువంటి యోగ శాస్త్రానికి సంబంధించిన విషయం ఏమిటి అంటే ఈ మార్గశిర మాసం అంతా కూడా మన శరీరంలో ఉండేటటువంటి వెన్నెముకని ఆశ్రయించుకుని ఉండే జీవశక్తి ఏదైతే ఉందో, కుండలిని అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం, అది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి సంసిద్ధంగా ఉంటుంది. అంటే కుండలిని శక్తి మనిషి యొక్క వెన్నెముకలో అనుసరించి ఉండేటటువంటిది మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుందని, అది సహస్రారానికి చేరుకోవడమే సాధకులందరూ
తమ యొక్క సిద్ధిగా భావిస్తారని చెప్తారు కదా, అది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకని ఈ సమయంలో ఏ చిన్న సాధన చేసినా కుండలిని వెంటనే ప్రచోదన అవ్వడానికి, మనం చేసేటటువంటిదంతా వెంటనే ఫలించటానికి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల మార్గశిర మాసం అంతా కూడా సాధనకి సంబంధించినటువంటి మాసంగా మనకి ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ సమయంలో మనకి ప్రత్యేకమైన పండగలు ఎక్కువగా ఉండవు, అంతా సాధనకు సంబంధించిందే గనక. పైగా పగళ్ళు తక్కువగా ఉంటాయి, రాత్రులు ఎక్కువగా ఉంటాయి. ఇందువల్ల శరీరానికి అలసట తక్కువ ఉంటుంది. వాతావరణంలో కూడా వేడిమి ఎక్కువగా ఉండదు, చెమటలు పట్టవు, అందువల్ల తొందరగా అలసిపోరు. కనుక ఎంత సాధన చేసినా తట్టుకోగలిగినటువంటి శక్తి శరీరానికి ఉండేటటువంటి కాలం కనుక ఈ సమయంలో సాధన చేస్తారు. గోపికలు కూడా ఈ సమయంలోనే సాధన చేసినట్టుగా మనకు కనపడుతుంది. మార్గశిర మాసంలోనే వారు కాత్యాయని వ్రతం చేసినట్టుగా భాగవతం తెలియచెప్తోంది. భాగవతంలో గోపికలు చేసిన కాత్యాయని వ్రతం ఏదైతే ఉందో దానినే గోదాదేవి మార్గళి వ్రతము, లేక ధనుర్మాస వ్రతము, లేక శ్రీవ్రతము, స్నానవ్రతము అనేటటువంటి అనేక భిన్నమైన నామాలు ఉన్నటువంటి ఆ వ్రతాన్ని ఈ మార్గశిర మాసం మొత్తంగా ఆవిడ చేసినట్టుగా మనకి చరిత్ర తెలియచెప్తూ ఉంది. కనుక చేసే సాధన ఏదైనా సరే చాలా త్వరగా ఫలించేటటువంటి కాలం ఈ మార్గశిర మాసం. కనుక సాధకులకి ఎంతగానో ఉపయోగపడేది, వినియోగించుకుంటారు. స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.